పాడి పంట అంటుంటారు. పంట కంటే కూడా ఈ మధ్య కాలంలో పాడి ద్వారా చాలా వరకు కూడా లాభాలు ఆర్జిస్తున్నారు పశుపోషకులు. పాడి కంటే కూడా వాటి సంతతి ద్వారా రైతాంగం లాభాలు ఆర్జిస్తున్నారు. ఎందుకంటే నాణ్యమైన దూడలు పుడితే ఆ దూడలను పాడి గేదెలు కాకముందే అమ్ముకొని వాటి ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్యపరంగా దూడలను పెంచుకోవాలి అంటే ఎలాంటి జాతిని మనం తయారు చేసుకోవాలి? ముఖ్యంగా ఈ దూడల పోషణలో ఎలాంటి మెళకువలు పాటిస్తే మంచి దూడలను, నాణ్యమైన దూడలను మనం పెంచుకోవచ్చు, వాటి ద్వారా లాభాలు ఆర్జించవచ్చో ఇత్యాది అంశాల గురించి తెలియజేయడానికి కొనకలమిట్ల పశు వైద్యులు డాక్టర్ సిహెచ్ అమూల్య గారు మన ముందున్నారు. వారి ద్వారా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, మరి ఇవాళ చూస్తే చాలామంది కూడా పాడి ద్వారా లాభాలు ఆర్జిస్తున్నారు. అవునండి. అందున వాటి సంతతి ద్వారా కూడా చాలా వరకు వాటిని నమ్ముకొని లాభాలు గడిస్తున్నారు. వాణిజ్యపరంగా దూడల పెంపకం చాలా వరకు చేపడుతున్నారు. అయితే ఈ పాడి గేదెల కంటే కూడా మరి దూడల పెంపకం అనేది చాలా వరకు కూడా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని పశుపోషకులు పెంచుతున్నారు. ఈ పాడి గేదెలు, ముఖ్యంగా ఆవుల పెంపకం విన్నాం. మరి ఈ దూడల పెంపకం అంటే ఏంటి? అసలు ఈ దూడల పెంపకం చేపడితే ఎలాంటి లాభాలు ఉన్నాయంటారు? ఈనాటి పెయ్యదూడలే రేపటి పాడు పశువులు అనే సూక్తి నేటి పశుపోషకులు త్రికరణ శుద్ధిగా పాటించడం లేదు. నేటి పశుపోషకులకు పాడి మీద ఉన్న శ్రద్ధ దూడ మీద లేకపోవడం వలన పుట్టిన పేదూడలు పాడి పశువులుగా ఎదగక ముందే చనిపోతున్నాయి. దీని వలన ప్రతి సంవత్సరం మంద నుండి తీసివేసే ముసలి గేదెలు, ఆవులు స్థానాన్ని ఇటువంటి పెయ్యలు భర్తీ చేయలేకపోతున్నాయి. నేడు మేలుజాతి పశువు అయినప్పటికీ అది తిరగకట్టినా, ఎదకు రాకపోయినా, ఈసుకుపోతున్నా, పొదుగువాపు వ్యాధి సోకిన చికిత్స కంటే కబేలాలకు తరలించడానికి పశుపోషకులు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో పెద్ద డైరీ ఫామ్స్లో నేడు ఒట్టిపోయిన పశువులు మరలా కట్టించకుండా కోత కమ్మి కొత్త పశువులు పాడి కొరకు మరలా కొనుక్కుంటున్నారు. దీనివలన పాడి పశువులు సరిగ్గా లభ్యం కాక మంచి నాణ్యమైన పాడి పశువులకు విపరీతమైన గిరాకీ పెరిగింది. ఇటువంటి తరుణంలో పెయ్యదూడలను పాలు మరిచిన తరువాత కొంత సంఖ్యలో, ఒక 20 నుంచి 50 సంఖ్యలో కొని సరైన పోషణ యాజమాన్య పద్ధతులు మనం పాటించినట్లయితే అవి పాడి పశువులుగా తయారు చేయగలిగితే అధిక లాభాలను పొందే అవకాశం ఉంది. మేడం, మరి మనం మంచి లాభాలు ఆర్జించాలంటే నాణ్యమైన జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఆవుల్లో కానీ గేదెల్లో కానీ ఎలాంటి దూడలను ఎంపిక చేసుకోవాలి? వ్యాపార పరంగా లాభసాటిగా ఉండాలంటే ఏ దూడలు మనకు లాభాన్ని తెచ్చిపెట్టడానికి అవకాశం ఉందంటారు? ఈ వ్యాపార సరళిలో దూడల పెంపకంలో మనం ఏం చేస్తామంటే పాలు మర్చిపోయిన దూడల్ని, ఒక సంవత్సరం దూడల్ని తీసుకొని వాటిని ఇంకొక సంవత్సరంన్నర మేపి, అంటే వాటికి ఒక 2.5 సంవత్సరం వచ్చేదాకా మేపి అవి ఎదకొచ్చాక వాటికి ఎద ఇంజెక్షన్లు కానీ దున్నల్ని కానీ దాటించి అవి చూడి అయ్యాక అవి ముదురు చూడి మీద ఉన్నప్పుడు లేదా ఒక ఈత ఈనినాకైనా కానీ వాటిని అమ్ముకున్నట్లయితే చాలా వరకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన జాతి దూడలను పెంపకానికి ఎంపిక చేసుకోవాలి. సంకర జాతి ఆవుల్లో హెచ్ఎఫ్, జెర్సీ, బ్రౌన్ స్విస్ జాతులు కలిగిన దూడలు, దేశీవాలి ఆవుల్లో సాహివాల్, గిర్ జాతులు, అలాగే గేదెల్లో ముర్రా, నీలరావి, జఫ్రాబాదీ, గ్రేడెడ్ ముర్రా జాతుల పశువులకు మార్కెట్లో పాడికి మంచి గిరాకీ ఉంది. ఈ జాతుల దూడల్లో పెరుగుదల కూడా చాలా త్వరగా ఉంటుంది కనుక తక్కువ సమయంలోనే పెయ్యి దూడలను పాడి పశువులుగా తయారు చేయవచ్చు. పెయ్యి దూడను కొనేటప్పుడు ఎంపిక చేసిన దూడలో జాతి లక్షణాలు ఉన్నది లేనిది నిర్ధారించుకోవాలి. దూడ చురుగ్గా ఆరోగ్యంగా ఉండి కళ్ళు కాంతివంతంగా ఉండాలి. ఎటువంటి పుసులు, స్రావాలు లేకుండా చూసుకోవాలి. చర్మం పల్చగా, ఆరోగ్యంగా, తక్కువ లోపాలు కలిగి ఉండాలి. తల, మెడ చిన్నదిగా ఉండి వీపు విశాలంగా చదునుగా ఉండేలాగా చూసుకోవాలి. 4 కాళ్ళు నిటారుగా ఎటువంటి వంకర్లు లేకుండా ఉండేలాగా చూసుకోవాలి. ముఖ్యంగా వెనక కాళ్ల మధ్యలో వెడల్పు ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి. రొమ్ములు 4 మాత్రమే ఉండాలి. దూడలు కొనే ప్రదేశంలో ఎటువంటి అంటువ్యాధులు లేకుండా చూసుకోవాలి. రోమాలు బాగా పెరిగి గిడసబారి పొట్ట పెద్దదిగా ఉండి పెరుగుదల లేనివి, అంగవైకల్యం ఉన్నవి, దున్నపోతు లక్షణాలున్న దూడల్ని మనం ఎంపిక చేసుకోకూడదు. మరి ముఖ్యంగా డాక్టర్ గారు, మంచి నాణ్యమైన దూడలను కొన్న తర్వాత వాటిని ఎలా పోషించాలి? ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆహారం అందించాల్సిన అవసరం ఏదైనా ఉంటుందంటారా? ఖచ్చితంగా అండి. దూడల్ని మనం ఎంపిక చేసుకునేటప్పుడు ఇంకో ముఖ్యమైన విషయం అండి, ముందు దాని తల్లిని కూడా మనం చూడాలి.
ఒక సంవత్సరం దూడని లేదా ఒక 8 నెలల తర్వాత అది పాలు మర్చిపోయాక మనం దూడని కొంటున్నప్పుడు దాని తల్లి ఎలా ఉంది, ఆరోగ్యంగా ఉందా, ఎటువంటి జన్యుపరమైన లోపాలు ఏమన్నా ఉన్నాయా, పాల దిగుబడి ఏ విధంగా ఇస్తుంది, మనం ఎంత మేత పెట్టినా కానీ దానికి జన్యుపరంగా దాని తల్లి నుంచి వచ్చిన జీన్స్ని బట్టే పాల దిగుబడి అనేది ఉంటుంది. కాబట్టి దాని తల్లి ఎంత పాలిస్తుంది, ఎక్కువ పాలిచ్చే గేదె కాదా అన్నది చూసుకోవాలి. డైరీ ఫామ్ నుంచి మీరు కొన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర డేటా అనేది ఉంటుంది. దాని తల్లిది అందరి డేటా అనేది వాళ్ళ ప్రోజనీ డేటా అనేది మెయింటైన్ చేస్తారు. సో అది చూసి ఎక్కువ పాల దిగుబడి వచ్చే గేదె నుండి పుట్టిన దూడను ఎంపిక చేసుకున్నట్లయితే దానికి మంచి జాతి లక్షణాలు ఉండి తర్వాత మీరు అమ్ముకునేటప్పుడు మంచి రేట్ వస్తుంది. తర్వాత దాని పోషణ విషయానికి వస్తే దూడలకు తక్కువ ఖర్చుతో దానికి కావాల్సిన సమతుల్య ఆహారాన్ని మనం అందించాలి. ఎక్కువ అందించకూడదు, తక్కువ అందించకూడదు. ఎక్కువ అందించినట్లయితే గర్భసంచి చుట్టూతా ఫ్యాట్, కొవ్వు అనేది పేరుకుపోయి తొందరగా ఎదకి రావు, అంటే మనం కట్టించినా కానీ నిలవవు, ఇట్లాంటి లోపాలు ఉంటాయి. అదే మనం ఎక్కువ ఫీడ్ చేస్తే ఇంకా మనకి డబ్బు పరంగా కూడా మనకి లాస్. తక్కువ ఫీడ్ చేస్తే అవి ఎదకే రావు. సో రెండు కాకుండా మనం సమతుల్యంగా ఆహారం ఇవ్వాలి. దూడలను తక్కువ ఖర్చుతో ఈ పప్పు జాతి, కాయ జాతి పశుగ్రాసాలు అంటాం కదా, బెర్సీమ్, లూసన్, అలసంద, పిల్లి పెసర ఇటువంటి, లేదా గడ్డి జాతి స్టైల్లో హైబ్రిడ్ నేపియర్, గిన్నీ గ్రాస్, పారాగ్రాస్, మొక్కజొన్న, సజ్జ వంటి వాటితో పెంచవచ్చు. దూడకి ప్రతిరోజు దాని శరీర బరువులో 10% పచ్చిమేత, 1% ఎండుమేత ఇవ్వాలి. పచ్చిమేతలో 1/3 వంతు కాయజాతి పశుగ్రాసాలు అంటే పప్పు జాతివి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, అలసంద, బెర్సీమ్, లూసన్ ఇలాంటివి ఉండేలాగా చూసుకోవాలి. ఈ పప్పు జాతి పశుగ్రాసాన్ని మనం ఎండబెట్టి హే రూపంలో ఇచ్చినట్లయితే దీనికి దానా కూడా అవసరం లేదు. ఒకవేళ ఇట్లా ఎండబెట్టి లేదా పప్పు జాతి మనం కొనలేము, ఎక్కువ కాస్ట్ ఉంటాయి, లేదా మనకి ఎండబెట్టే సదుపాయం లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దూడకి ప్రతి రోజుకి 1 కేజీ నుండి 2 కేజీల దానా తప్పనిసరిగా ఇవ్వాలి. పశుగ్రాసాలను పెంచే వసతి లేని రైతులు వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఉంటాయి, మొక్కజొన్న చొప్ప, పొద్దుతిరుగుడు పువ్వు, ఇంకా శనగ, పెసర, మినప ఇవి కట్టెలు ఉంటాయి, జొన్న, మొక్కజొన్న చొప్పలు, అలాగే పొట్టు, మినప్పొట్టు, కందిపొట్టు, శనగపొట్టు, గోధుమ పొట్టు ఇట్లాంటివి, అలాగే స్వీట్ కార్న్, పిప్పి వంటివి ఇవన్నీ కలిపి మనం సమీకృత దాణా చేసుకోవచ్చు. టీఎంఆర్ అంటారు, ప్రభుత్వం కూడా సప్లై చేస్తుంది. అదే కాకుండా ఈ పచ్చగడ్డి, ఎండుగడ్డి ఇవన్నీ లేని వాళ్ళు గేదెకి ఒక సమతుల్యమైన ఆహారం ఇవ్వాలంటే మనం ఈ వ్యర్థాలతో కూడా మనం టీఎంఆర్ని చేసుకోవచ్చు. ఒక చిన్న ఫార్ములా చెప్తాను ఈ వ్యర్థాలతో ఎట్లా మనం చేసుకోవాలన్నది. ఒక 100 పార్ట్స్కి తీసుకుంటే ఒక 30 పార్ట్లు జొన్న చొప్ప లేదా మొక్కజొన్న చొప్ప తీసుకోవాలి. ఒక 20 పార్ట్లు తౌడు తీసుకోవాలి. ఇంకో 20 పార్ట్లు మినప్పొట్టు కానీ, కందిపొట్టు కానీ, శనగపొట్టు కానీ ఒక 20 పార్ట్లు మాత్రమే ఉండాలి అది. తర్వాత ఇంకొక 20 పార్ట్లు చెక్క, ఫ్యాట్స్ కోసం వేరుశనగ చెక్క కానీ, పత్తి కానీ, నువ్వు చెక్క కానీ చెక్క తీసుకోవాలి. ఆ తర్వాత మిగిలిన 10 పార్ట్స్ వచ్చి మనం మినరల్ మిక్చర్ యాడ్ చేయాలి. ఆ మినరల్ మిక్చర్ ఇంకా మొలాసెస్ అని ఉంటుంది, మొలాసెస్ యాడ్ చేయొచ్చు. అలాగే ఈ కార్న్ ఇండస్ట్రీ నుంచి లిక్విడ్ కార్న్ స్టార్చ్ ఉంటుంది, అది కూడా అంటే గేదెకి శక్తిని ఇస్తుంది, ఇన్స్టెంట్ శక్తిని ఇస్తుంది దూడకి, ప్లస్ దాని ఎదుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. పచ్చగడ్డి లేని వాళ్ళు ఓన్లీ ఎండుగడ్డి దానాతో మేపుకునే దూడలకు కంపల్సరీ 15 రోజులకు ఒకసారి వైటమిన్ ఏ ఇంజెక్షన్ ఇవ్వాలి. ఏ పద్ధతిలో పోషించినా కానీ ప్రతి దూడకి 50 కిలోల శరీర బరువుకి 1.5 కిలో ఘన పదార్థం మనం తప్పనిసరిగా ఇవ్వాలి. మేపు సక్రమంగా ఉన్న పెయ్యలు ప్రతి రోజుకి 700 గ్రాముల నుంచి 1000 గ్రాముల చొప్పున పెరుగుతాయి. ఇలా పెరిగిన దూడలు సంకర జాతివి అయితే 1 సంవత్సరంలో వయసుకు వచ్చేస్తాయి. దేశవాళీ ఆవు, గేదె దూడలు అయితే 2 నుంచి 2.5 సంవత్సరం వయసు పడుతుంది. ఈ వయసులో అంటే ఎదకొచ్చే వయసులో అవి సుమారు 250 నుంచి 300 కిలోలు బరువు ఉండాలి. ప్రతి 15 రోజులకోసారి దూడ బరువుని మనం తూకం వేసుకుంటూ ఉండాలి. పెరుగుదల సరిగ్గా లేకపోతే దానికి గల కారణాన్ని అన్వేషించి దాన్ని నివారణ చేయాలి. ఎక్కువ దానా అనేది కూడా పెట్టకూడదు. దానా వల్ల దూడల్లో కొవ్వు చేరి ఎదకి రావు, ఇందాక చెప్పుకున్నట్లుగా.
అలాగే మనం స్టాల్ ఫెడ్ అంటే ఒకే చోట డైరీ ఫామ్ లాగా అన్నీ పెట్టి అన్నీ దానికి అక్కడే తెచ్చి ఇవ్వకుండా ఓపెన్ గ్రేజింగ్ విధానాన్ని బయటకి మేతకి పంపించినట్లయితే అది కొంచెం బయట తిరగడం వల్ల దానికి సరైన లైట్ వెంటిలేషనే కాకుండా ఎక్సర్సైజ్, దూడ అనేది గేదె కన్నా చాలా యాక్టివ్గా ఉంటుంది. దాన్ని ఒకే చోట కట్టేసి పెట్టినట్లయితే చాలా రకాల వ్యాధులు రావచ్చు. సో ఓపెన్ గ్రేజింగ్ విధానంలో వాటిని మేతకి రోజు వదిలినట్టయితే దానికి సరిపడా ఎక్సర్సైజ్, సన్లైట్ అన్నీ అంది జబ్బులు రాకుండా ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తర్వాత అది 2-2.5 వయసు వచ్చాక ఎద లక్షణాలు అంటే మెయిన్గా ఇది వయసు కన్నా కానీ శరీర బరువు ఒక 250 కేజీల నుంచి 300 కేజీ బరువు తూగినప్పుడు జనరల్గా తొలిసారి ఎదకనేది వస్తాయి. ఎదలో ఉన్న పెయ్య ఎక్కువ బెరుగ్గా ఉండి అరుస్తూ ఉంటుంది. మానం దగ్గర ఉబ్బి ఉంటుంది. మనం తెరిచి చూస్తే బాగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు పల్చగా తీగలు కూడా వేస్తుంటాయి. తరచుగా మూత్రం పోయడం, వేరే పశువుల మీదకెక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తొలిసారి ఎదకు వచ్చిన పడ్డ గర్భసంచి సరిగ్గా పెరిగినది లేనిది ముందు పశువైద్యుని చేత పరీక్ష చేయించుకోవాలి. కొన్ని దూడల్లో శరీరం పెరిగిన గర్భం పెరగక తిరక్కడతాయి. గర్భం సక్రమంగా పెరిగిన దూడల్లోనే గర్భధారణ చేయించాలి. సాధారణంగా ఎదకు వచ్చిన వెంటనే పూట గడిచిన తర్వాత ఒకసారి గర్భధారణ చేయించడం వలన కట్టు శాతం పెరుగుతుంది. తొలి ఎదను వదిలేసి రెండవ ఎదలో గర్భధారణ చేయిస్తే కట్టు శాతం పెరుగుతుంది. గర్భధారణ చేయించిన పెయ్యలను 19 రోజుల లోపు లేదా 19 నుంచి 21 రోజుల లోపు మరోసారి ఎద లక్షణాల కోసం గమనించాలి. ఎలాంటి ఎద లక్షణాలు లేకపోతే 3వ నెలలో చూడి పరీక్ష చేయించుకోవాలి. అలాగే దీంతో పాటు ఆరోగ్య రక్షణ కూడా చూసుకోవాలి. దూడకు ప్రతి 3 నెలలకు ఒకసారి అది కట్టుకొచ్చేంత వరకు అంతర్పరాన్న జీవుల నుంచి బాహ్యపరాన్న జీవుల నుంచి మనం సంరక్షణ అందించాలి. అంతర్పరాన్న జీవుల కోసం ఆల్బెండజోల్, ఫెంబెండజోల్ లేదా లీవామైసిన్ వంటి మందులు దాని శరీర బరువులో జనరల్గా 5 to 10 మిల్లీగ్రామ్ చొప్పున ఇవ్వాలి. ప్రతిసారి ఒకే రకమైన మందు ఇవ్వకూడదు. లోపల అంతర్పరాన్న జీవులు చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి ప్రతిసారి మనం డీవార్మింగ్ డ్రగ్ అనేది మార్చుకుంటూ ఉండాలి. దానివల్ల లోపల ఉండే అన్ని రకాల పురుగులు మరణిస్తాయి. అలాగే బాహ్యపరాన్న జీవులు పేలు, మిన్నలులు, గోమార్లు, పిరుదులు ఇవి కూడా రాకుండా చూడాలి. వీటికి ఐవర్మెక్టిన్ అనే డ్రగ్ ఉంటుంది. సో ఆ కాంబినేషన్ డ్రగ్ కూడా మనం డీవార్మింగ్లో 3 monthsకి ఒకసారి రొటేషన్లో ఆ డ్రగ్ కూడా ఉండేలాగా చూసుకోవాలి. దానివల్ల బాహ్యపరాన్న జీవుల నుంచి కూడా విముక్తి కలుగుతుంది. అలాగే వివిధ అంటువ్యాధులు రాకుండా టీకాలు కంపల్సరీగా వేయించాలి. 3 రకాల టీకాలు తప్పనిసరిగా వేయించాలి. ఒకటిది వచ్చి గొంతువాపు, రెండోది గాలికుంటు, మూడోది పెయ్య దూడలు కాబట్టి బ్రూసెల్లోసిస్. ఈ 3 టీకాలు ఖచ్చితంగా వేయించాలి. గొంతువాపు టీకా వచ్చి 4 నెలల వయసులో ఒకసారి వేయించాలి. తర్వాత ప్రతి ఏడు తొలకరి ముందు వేయించాలి. ఆ తర్వాత గాలికుంటు టీకా ఇది 6 నెలలకు ఒకసారి వేయించాలి. మొదటిసారి 2 నెలల వయసులో వేయించాలి. తర్వాత ప్రతి 6 నెలలకు ఒకసారి గాలికుంటు టీకా వేయించాలి. తర్వాత బ్రూసెల్లోసిస్ ఇది ఒక్కసారి వేస్తే మనకు లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం వేసుకోవాల్సిన పని లేదు. 6 నుంచి 8 నెలల వయసు దూడల్లో, 4 నుంచి 8 నెలల వయసు పెయ్య దూడల్లో ఇది ఒక్కసారి కనుక ఇచ్చినట్లయితే లైఫ్ లాంగ్ మనకి ఇమ్యూనిటీ ఉంటుంది. అలాగే ఒకవేళ ఆవులైతే అది సంకరజాతి ఆవు దూడల్లో, క్రాస్ బ్రెడ్ క్యాటిల్లో అయితే థైలేరియాసిస్ వ్యాక్సిన్ కూడా వేయించుకుంటే మంచిది. ఆ తర్వాత ఇలా అన్నీ మనం సంరక్షణ చర్యలు తీసుకున్న తర్వాత వన్స్ అది ఎద లక్షణాలు సరిగ్గా గుర్తించి మనం ఎద ఇంజెక్షన్ చేసుకున్నాక చూడు పెయ్యలకు ఎటువంటి సంరక్షణ ఇవ్వాలో చూద్దాం. చూడి కట్టిన వెంటనే పెయ్యలను మిగిలిన వాటి నుండి వెంటనే వేరు చేసి ఉంచాలి. ముఖ్యంగా ఆవుల్లో 5 మాసాల చూడప్పుడు, గేదెలలో 6 మాసాల చూడప్పుడు చూడు కట్టిన పెయ్యలను మిగిలిన వాటి నుండి వెంటనే వేరు చేసి పెంచాలి. ముఖ్యంగా ఆవులలో 5 మాసాల చూడి, గేదెలలో 6 మాసాల చూడి నుండి పోషణలో శ్రద్ధ వహించాలి. ఎందుకంటే దూడ పెరుగుదల గర్భంలో 3/2 వంతులు ఈ సమయంలోనే ఉంటుంది. పచ్చగడ్డి తిన్నంత ఇవ్వాలి. ప్రతిరోజు 2 కిలోల దానా ఇవ్వాలి. అంతకుముందు దూడగా ఉన్నప్పుడు 1 నుండి 1.5 కేజీ అని చెప్పుకున్నాం. ఇప్పుడు మాత్రం కంపల్సరీ 2 కిలోల దానా ఇవ్వాలి. అలాగే 50 గ్రాముల మినరల్ మిక్చర్, ఖనిజ లవణ మిశ్రమం అంటారు, అది కూడా తౌడులో కానీ దానాలో కానీ కంపల్సరీ కలిపి దానికి అందేలాగా చూసుకోవాలి. 6 నెలల చూడు సమయంలో అంతర్పరాన్న జీవుల నివారణ, గొంతువాపు, జబ్బవాపు, గాలికుంటు నివారణ టీకాలు ఇప్పించాలి. చూడు పేయలను సాధ్యమైనంత వరకు బెదరకుండా వేరే పశువుల దగ్గరికి పోకుండా చూడాలి. పచ్చగడ్డి మేపులేని పెయ్యలకు ఇందాక చెప్పుకున్నట్లుగా వైటమిన్ ఏ ఇంజెక్షన్ ఖచ్చితంగా ఇప్పించాలి.
మేడం మరి చాలామంది నేటి లేగదూడలే రేపటి పాడి పశువులన్న చందన మరి దూడల పోషణకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దూడలను పెంచుకొని వాటి ద్వారా లాభాలు ఆర్జిస్తుంటారు. ఈ దూడల పెంపకం మంచిదంటారా? మరి గేదెల పాలిచ్చే గేదెను మరి అమ్ముకుంటే వాణిజ్యపరంగా దాన్ని పోషించుకుంటే వాణిజ్యపరంగా అది లాభం ఉందంటారా? ఏది చేస్తే బాగుంటుందంటారు? మనం వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే దేని లాభాలు దానికి ఉన్నాయండి. కానీ ముఖ్యంగా ఈ దూడల పెంపకంలో ఏంటంటే మనం లో కాస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లెస్ రిస్క్ తక్కువ, మన ఎనర్జీ రీసోర్సెస్, టైం రీసోర్సెస్ ఇవన్నీ తక్కువ. ఫస్ట్ మనం ఒక 20 దూడలు అనుకోండి, అదే మనం 20 పాడి పశువులతో మనం మెయింటైన్ చేయాలంటే ఎంత ల్యాండ్ అవసరం అవుతుంది దానికి? అదే 20 దూడలకి చాలా తక్కువ ప్లేస్ అయితే సరిపోతుంది. అలాగే షెడ్ కాస్ట్, ఒక పాడి గేదెని మెయింటైన్ చేయాలంటే దానికి వేసే షెడ్ అంతా ఎక్కువ కాస్ట్ పడుతుంది. అదే ఒక 5 పాడి పశువులకి ఇచ్చే మనం కాస్ట్తో మనం ఒక 20-25 దూడల్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. అలాగే లేబర్, ఇప్పుడు మనం పాడి పశువుల్ని మెయింటైన్ చేసుకున్నట్లయితే దాని క్లీనింగ్కి కానీ, మెయింటెనెన్స్కి కానీ, పాలు పితకడానికి కానీ, ఇవాళ డైరీ ఫామ్లో మెయిన్గా అంత లాభదాయకంగా లేకపోవడానికి కారణం లేబర్ కాస్ట్. ఎక్కువ కిల్లింగ్ లేబర్ కాస్ట్. సో అది ఈ దూడల్లో అంత అవసరం లేదు. మనం ఇంట్లో వాళ్ళమే ఒకళ్ళు ఇద్దరు ఉన్నా కానీ సరిపోతుంది, ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు లేబర్ లేకుండా ఈ దూడల పెంపకం అన్నది. రెండోది వచ్చి ఫీడ్ కాస్ట్. మనం ఒక పాడి పశువుని మేపాలంటే కేవలం పచ్చగడ్డే మనం 25 నుంచి 30 కేజీలు పెట్టాలి. దానా 5 కేజీల పైన పెట్టాలి ఒక పాలిచ్చే పశువుకి. అదే ఇక్కడ దూడకు చూడండి, అది చూడు కట్టే సమయానికి మనం ఒక 2 కేజీలు దానా ఇస్తే సరిపోతుంది. అంతకుముందు వరకు కేజీ దానానే. సో అలా చూసుకుంటే ఫీడ్ కాస్ట్ చాలా డ్రాస్టిక్గా తగ్గుతుంది. ఇంకోటి టైం, మనం పాలు పితికి మళ్ళీ ఆ పాలు తీసుకొని దాని మార్కెటింగ్కి, అది డైరీకి పోయాలా లేదా ఇంటింటికి తిరిగి పోయాలా, ఇదంతా టైము ఎనర్జీ రెండు చాలా స్పెండ్ చేయాలి మనం ఇక్కడ. అంత టైం ఎనర్జీ లేని వాళ్ళు ఈవెన్ పార్ట్ టైంగా కూడా ఇది చేసుకోవచ్చు. అంత టైం మనం దీనికి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వేరే ఏదన్నా పని చేసుకుంటే పార్ట్ టైంగా కూడా ఇది చేసుకోవచ్చు. అలాగే ఈజీ మార్కెటింగ్, మనకి ఒక చూడిగట్టని గేదెని అమ్మడం ఈజీ. మనం ఒక పాలని డైలీ అమ్మాలి అని అంటే డైలీ దాని గురించి ఆలోచించాలి, దానికి ఎట్లా మార్కెట్, డైరీకి పోస్తే ఎక్కువ రిటర్న్స్ రావు. ఇంటింటికి తిరిగి పోయాలంటే శ్రమ. డైలీ దానికి మనం ఉండకపోయినా ఎటు వెళ్ళకుండా, ఏ ఊరు వెళ్ళకుండా ఒకే చోటు ఉండి మనం మెయింటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి, లేదా కంప్లీట్గా లేబర్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి. సో ప్లస్ మిల్క్ అనేది ఒక పెరిషబుల్ గుడ్, అంటే అది ఒక పిండాక ఒక 6 గంటల్లో అది పాడైపోతుంది. నువ్వు కంపల్సరీగా నీకు ఎంత పనులు ఉన్నా కానీ నువ్వు అది వెళ్ళి మార్కెట్ చేసుకుంటేనే నీకు ప్రాఫిట్ వస్తుంది. సో లేదు నేను అది స్టోరేజ్ చేసుకుంటానంటే మళ్ళీ ఆ స్టోరేజ్కి అన్ని లీటర్ల మిల్క్ స్టోర్ చేసుకోవాలంటే ఫ్రిడ్జ్, కరెంటు, ఆ యుటెన్సిల్స్, మళ్ళీ ఆ యుటెన్సిల్స్ క్లీనింగ్, ఇవన్నీ కూడా ఖర్చుతో కూడుకున్న పని. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది రిస్క్ తక్కువ, ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే పని. దూడలు పెంచుకుంటే చాలా వరకు కూడా రిస్క్ తక్కువ, ఆదాయం కూడా ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే ఖర్చు తగ్గిపోతుంది. స్పెసిఫిక్గా దీనికి ఎక్కువ రిటర్న్స్ అని కాదు, ముందు ఖర్చు తగ్గిపోవడం వల్ల ఓవరాల్గా ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మనం పాడి పశువుల్లో ఇవాళ ఒక పాడి పశువుని పాలిచ్చే గేదెని కొన్నాము, ఇవాళ పాలు అమ్ముతాము, ఇవాళ మనకి డబ్బులు వస్తాయి. కానీ దీనిలో అలా కాదు. ఒక సంవత్సరం దూడని మనం కొంటే ఇంకో సంవత్సరంన్నర దాన్ని మేపాలి ముందు. ఆ తర్వాత అది చూడు కట్టాక ఇంకో 10 నెలలు సమయం వెయిట్ చేయాలి, అది ముదురు చూడు వచ్చేదాకా మెయింటైన్ చేయాలి. అంటే రఫ్గా ఒక 2.5 years తర్వాత మనం రిటర్న్స్ అనేవి చూస్తాం. వెంటనే రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇందులో, ఒక పాడి పశువు నుంచి ఎక్స్పెక్ట్ చేసినట్లుగా. అలా మనం సంవత్సరానికి ఒక 20 దూడల్ని పెంచుకుంటూ వెళ్తే 3వ సంవత్సరం నుంచి మనకి రిటర్న్స్ రావడం, ప్రతి సంవత్సరానికి ఒక 5 నుంచి 7 లక్షలు అయితే ఖచ్చితంగా మిగులుతాయి. ఒక 25-30 దూడల్ని మనం సంవత్సరానికి మేపగలిగితే, చూడు కట్టించగలిగితే. మేడం మరి పెయ్యదూడ పుడితే చాలా సందర్భాల్లో ఆవులు అయితే అమ్మేస్తున్నారు. కోడెదూడ పుడితే దాన్ని పెంచుకొని 1,00,000-1,50,000 అమ్ముకుంటున్నారు. ఈ దూడల వేరియేషన్ అనేది ఆడ మగలో చాలా వరకు కూడా వ్యత్యాసం ఉంది రైతులో. ఏ దూడను పెంచుకుంటే బాగుంటుంది అంటారు? ఆవులు అయితే కోడెదూడలు పెంచుకుంటే లాభం అంటుంటారు, గేదెలు అయితే మరి పెయ్యదూడను పెంచుకుంటే బాగుంటుంది అంటుంటారు. ఎట్లా చేస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు జనరల్గా ఏ పశువైనా, అది ఆవైనా గేదైనా చూడగడితే
పెయ్య దూడ పుట్టే శాతం 50%, కోడ దూడ పుట్టే శాతం 50%. ఈ కోడ దూడలను ఏం చేస్తారంటే వీటిని మేపి, అంటే ఆవులను అయితే వేరు, గేదెల గురించి మాట్లాడుకుందాం మనం. ఈ గేదె దూడల్ని ఏం చేస్తారు, దున్నల్ని మేపి వేస్ట్, ఊరికే దాని మీద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. దీని పట్ల కూడా ఒక మేల్ కావ్స్ దాని గురించి ఒక ఫార్మింగ్ ఉంది. ఒక 6 నెలల వయసున్న ఒక దున్నల్ని మనం తీసుకొని దాన్ని 1.5 సంవత్సరం వచ్చేంత వరకు మేపగలిగితే, అంటే ఒక బాడీ వెయిట్ వచ్చేంత వరకు మేపగలిగితే దాన్ని మాంసానికి డైరెక్ట్గా ఎక్స్పోర్ట్ అవకాశం ఉంది. అలాగే దాని చర్మానికి కూడా ఈ లెదర్ ఇండస్ట్రీకి వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కింద మనం దాన్ని కూడా క్యాష్ చేసుకోవచ్చు. అలాగే మనం మంచి పాలు ఇచ్చే గేదె నుండి వచ్చిన దున్న అయితే దాన్ని మనం ఎంపిక చేసి మంచి పోషణ ఇచ్చి పెంచినట్లయితే అది గేదెల్ని దాటడానికి మనం ఉపయోగించుకోవచ్చు. మనందరికీ తెలిసిందే, ఇప్పుడు కృత్రిమ గర్భధారణ కన్నా సహజ సంపర్కంలోనే మనకి ఎక్కువ కన్సెప్షన్ రేట్ అనేది, చూడు కట్టే శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సో 10 కన్నా ఎక్కువ పశువుల ఉన్నవాళ్ళు ఒక దున్నని కనుక పెంచుకోగలిగితే అది సరైన టైంలో ఎద గుర్తిస్తుంది. అలాగే కన్సెప్షన్ రేట్ కూడా చాలా ఎక్కువ దానికి. సో ఈ టైప్ మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. మాంసం పరంగా అమ్ముకోవచ్చు, లేదా ఇలా డైరీ ఫార్మ్స్కి 10 యానిమల్స్ ఉన్న వాటికి ఒక దున్నని కూడా మనం ఇచ్చి చేసుకోవచ్చు. దీని గురించి నేషనల్ కమిషన్ ఆఫ్ అగ్రికల్చర్ కొన్ని రికమెండేషన్స్ రిలీజ్ చేసిందండి. అందులో కూడా గేదెల్ని కేవలం పాల కోసమే పెంచుకోవడం కాకుండా మాంసం ఉత్పత్తి చేయడానికి కూడా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నిర్దేశాలు అందించారు. సో దీనిని బేస్ చేసుకొని మన భారత ప్రభుత్వం కూడా నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ఉంది కదా, NLMలో భాగంగా సాల్వేజ్ ఆఫ్ మేల్ బఫెలో కాఫ్స్ అనే ఒక కార్యక్రమాన్ని టేకప్ చేశారు. ఇది మనకి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కింద ఉంచారు. దీనిని ఉపయోగించుకుంటే ఖచ్చితంగా రైతుకు అదనపు ఆదాయంగా ఉంటుంది. నాబార్డ్ బ్యాంక్స్ ఉన్నాయి కదండి, అవి కూడా వీటి మీద సబ్సిడీ లోన్స్ కూడా ఇస్తున్నారు. సో ఇది కూడా రైతులు ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అదనపు ఆదాయం వస్తుంది. దూడలను వాణిజ్యపరంగా పెంచుకుంటే రైతుకు, అంటే ముఖ్యంగా పశుపోషకులకు ఎలాంటి లాభాలు వచ్చే అవకాశం ఉంది, దూడలను ఏ విధంగా పెంచుకోవాలి, వాటికి దానాను ఏ విధంగా అందించుకోవాలి, ఇత్యాది అంశాల గురించి చక్కటి విషయాలు తెలియజేశారు మేడం. నమస్కారం మేడం. నమస్తే అండి.